జర్నలిస్టులకు ఈరోజు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు ఇవ్వడం ఒక శుభప్రదాయం, ఒక మంచి పనికి నాంది ప్రస్తావన కనపడడం. ఈరోజు ఒక పునాది ఏర్పడింది. వీరు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఆసుపత్రులు కూడా అన్ని రకాల పరీక్షలు కూడా జర్నలిస్టులకు ఉచితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా జర్నలిస్టు అనబడే వ్యక్తి నిత్యం సమస్యలతో కాగుతూ, కష్టాలతో వేగుతూ, ఎప్పుడు అన్నం తింటాడో, ఏ టైంకి నిద్రపోతాడో అనుకోకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తిరిగే క్రమం ఉన్నది జర్నలిస్టు పరిస్థితి. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం అంతకంతకు భిన్నంగా ఉన్నది. ఎలాంటి వేతనం లేకుండా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెన్నెల హాస్పిటల్ వారు ఉచితంగా జర్నలిస్టులకు సేవలు అందించాలని చెప్పి రావడం హర్షణీయం, అభినందనీయం. నిజంగా వీరు చేసిన ఈ వెన్నెల జీవితాలకు, జర్నలిస్టుల జీవితాలకు వెన్నెలగా మారాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, జర్నలిస్టులు ఆరోగ్యపరంగా ఆర్టికల్స్ రాస్తారు, ఆరోగ్యపరమైన వ్యాసాలు రాస్తారు, ప్రజల సమస్యలు ఉంటే ప్రజల సమస్య కోసం పోతారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నదో దాన్ని వెలికి తీసి ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. మరి అదే జర్నలిస్టు అనారోగ్యం పాలైతే పట్టించుకునే వారెవరు? పాలకుల, ప్రభుత్వాల, అధికారుల, ఆసుపత్రుల? ఈ విషయంలో స్పష్టత లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సూర్యాపేటలో ఉన్న ఏ ఆసుపత్రి వారైనా తమ తమ స్పెషలిస్టులు ఉండరు, వారందరితో జర్నలిస్టులందరికీ ప్రతి వారం ఒకసారి ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని జర్నలిస్టులందరి పక్షాన కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ మామిడి నరేష్ గారు, మేడం దివ్య గారు, నిర్వాహకులు భయ్యా దయాకర్ గారు, పాల్గొన్న జర్నలిస్టులందరి మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.